అందరికీ శుభోదయం. వస్తే సార్. ఓకే. శుభోదయం. యా. సో మనం లాస్ట్ ఫ్యూ సెషన్స్ నుంచి ఐ థింక్ ఫస్ట్ ఒక సెషన్ అండ్ ఫ్యూ కాదు, ఈ ఫోర్త్ సూపర్ క్లాసెస్ డిస్కషన్లో ఫోర్త్ సూపర్ క్లాస్ మనం స్టార్ట్ చేసుకున్నాం. సో నేను అందరికీ కూడా లాస్ట్ టైము ఒక సజెషన్ ఇచ్చాను. ఆ, మనకి అసలు సూపర్ క్లాస్ ఎందుకు చదవాలి, ఎందుకంటే కొత్త వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి అసలు సూపర్ క్లాసెస్ ఎందుకు చదవాలి అనేటువంటి ఐడియా మనం ఆల్రెడీ ఈ ఫస్ట్ సూపర్ క్లాస్ స్టార్ట్ చేసుకునే ముందు మనం చాలా డీటెయిల్డ్గా ఆల్మోస్ట్ 2-3 క్లాసెస్ మనం బాగా డిస్కస్ చేసుకున్నాం. ద నీడ్ టు స్టడీ సూపర్ క్లాస్ అండర్స్టాండ్. సో అది మనం మళ్ళీ ఈసారి చెప్పుకోకుండానే మనం సూపర్ క్లాస్ స్టార్ట్ చేసుకున్నాం కాబట్టి ఇంకొకసారి ఎవరైనా ఈ 1 వీక్లో వినని వాళ్ళు ఉంటే, సో ఇంట్రడక్షన్ టు ద సూపర్ క్లాసెస్ అనేటువంటి మన సంకల్ప యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో ఒకసారి వెరిఫై చేసి ఆ వీడియో పట్టుకుని సూపర్ క్లాసెస్ వాట్ ఈస్ ద నీడ్ టు స్టడీ ద సూపర్ క్లాసెస్ అనేటువంటి టాపిక్ మాత్రం ఇంకొకసారి దయచేసి వినండి. సో కమింగ్ బ్యాక్ టు టుడేస్ సెషన్, మీ అందరికీ ఉసేన్ బోల్ట్ తెలిసి ఉంటుంది కదా, తెలుసా లేదా? తెలుసు. ఓకే. నెక్స్ట్ సచిన్ టెండూల్కర్ కూడా తెలుసు కదా, ఆ, రైట్. ఓకే. రోజర్ ఫెదరర్ కూడా తెలుసు. తెలుసు. రైట్. ఓకే. సో ఏంటి కామన్ పాయింట్ వీళ్ళ ముగ్గురులో? వీళ్ళు ముగ్గురు డిఫరెంట్ స్పోర్ట్స్ ఆడుతున్నారు కదా. ఎవరు ఉసేన్ బోల్ట్ ఏమో అతను ఈ రన్నింగ్ 100 మీటర్స్ రేస్, ఫెదరర్ ఏమో టెన్నిస్ ఆడతాడు, టెండూల్కర్ ఏమో క్రికెట్ ఆడతాడు. వాట్ ఈస్ ద కామన్ పాయింట్ ఫర్ ఆల్ దీస్ 3 people if we want to study as a వాళ్ళ ఫీల్డ్ లో హైయెస్ట్ లెవెల్ ని రీచ్ అయిన వాళ్ళు. వెరీ నైస్. సో దానికి ఏం చేశారు వాళ్ళు? దే సాధన. ప్రాక్టీస్డ్ హార్డ్, దే హ్యాడ్ ఫోకస్డ్ ఆన్ దేర్ కెరియర్ కదా. ఇవన్నీ చేశారా లేదా? చేస్తుంటారు. వెరీ నైస్. సో మనకు యాక్చువల్గా ఇది స్పోర్ట్స్ గురించి ఏం వెళ్ళట్లేదు, బట్ మీకు అర్థం కావటం కోసం చెప్పాను. సో థింగ్స్ మే appear seemingly different in some aspects, కానీ there will be something dynamic running inside them. చూడ్డానికి ఇవన్నీ కూడా ఒకరు క్రికెట్, టెన్నిస్ అలా కనిపించవచ్చు, కానీ మీరు జాగ్రత్తగా చూసినట్టయితే అందులో కూడా there is a common point running in them. There is a common dynamics that is running in them. అందరూ ఆడతారు క్రికెట్, అందరూ టెన్నిస్ ఆడతారు, బట్ దీస్ పీపుల్ హ్యాడ్ ఫోకస్డ్ ఎంటైర్లీ ఆన్ దేర్ కెరియర్. అందులో విపరీతమైనటువంటి శ్రద్ధ చూపించారు, విపరీతమైనటువంటి అనురక్తి చూపించారు, విపరీతమైనటువంటి కుతూహలాన్ని చూపించారు, విపరీతమైన ప్యాషన్ కలిగి ఉన్నారు. అండ్ దే అచీవ్డ్ ద హైయెస్ట్ సక్సెస్ ఇన్ దేర్ ఇండివిజువల్ కెరియర్స్. ఎగ్జాక్ట్గా ఇలాగే ఇక్కడ కూడా ఈ ఫోర్త్ సూపర్ క్లాస్లో డిఫరెంట్ ఒకళ్ళు ప్లాంట్లో ఉంటారు, ఒకళ్ళు మినరల్లో ఉంటారు, ఒకళ్ళు యానిమల్లో ఉంటారు. కానీ వాళ్ళల్లో నడిచేటువంటి డైనమిక్స్ ఏదైతే ఉందో, చైతన్యం ఏదైతే ఉందో, అది మాత్రం అందరికీ ఒక కామన్గా రన్ అవుతూ ఉంటుంది.
ఎలా అయితే ఇందాక చెప్పుకున్న ఉదాహరణలో వాళ్ళల్లో స్పోర్ట్స్ ఎవరి స్పోర్ట్ వాళ్ళదే, కానీ ఒక కామన్ థ్రెడ్ ఎలా అయితే రన్ అవుతుందో అలాగే ఇక్కడ కూడా ఈ సూపర్ క్లాసెస్లో ఒక కామన్ థ్రెడ్ రన్ అవుతూ ఉంటుంది. ఆ కామన్ థ్రెడ్డే ఈ ఫోర్త్ సూపర్ క్లాస్కి ఏమిటండి మనం చెప్పుకున్నాం? స్టెబిలిటీ అండి. స్టెబిలిటీ అండ్ సెక్యూరిటీ. వెరీ గుడ్, వెరీ నైస్. సో ఆ స్టెబిలిటీ మనకి కామన్ థ్రెడ్. ఇలాంటి స్టెబిలిటీ అనేటువంటి దృక్పథం ఉన్నటువంటివి మనకి మెటీరియా మెడికాలో అక్కడ ఇక్కడ 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 కొన్ని కొన్ని డ్రగ్స్ మనకి కనబడుతున్నాయి. సో మాస్టర్స్ ఏం చేశారంటే పెద్దవాళ్ళు దే పిక్డ్ దీస్ డ్రగ్స్. వాళ్ళు ఈ మందుల్ని పైకి తీసుకున్నారు. ఉదాహరణకి ఎగ్జాంపుల్, ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటండి? బ్రయోనియాలో ఎగ్జాంపుల్, బ్రయోనియాలో ఇంపార్టెంట్ సిమ్టమ్ ఏంటి? మూమెంట్ అగ్రవేషన్, రెస్ట్ ఎమిలిలేషన్. వెరీ గుడ్. సో స్టెబిలిటీ అనేటువంటి పాయింట్ బ్రయోనియాలో ఎలా వ్యక్తమవుతుంది? రెస్ట్గా ఉంటే బాగుంటుంది. మూవ్ చేద్దాం అనుకుంటే వాళ్ళకి డిస్టర్బెన్స్ ఫీల్ అయ్యి వాళ్ళు ఇరిటేట్ ఫీల్ అయ్యి అగ్రవేట్ అవుతున్నారు బ్రయోనియాలో. అంటే ఒక ప్లాంట్లో మీరు ఆ రకంగా ఈ డైనమిక్స్, ఈ కామన్ థ్రెడ్ ఆఫ్ ద ఫోర్త్ సూపర్ క్లాస్ అలా చూడగలుగుతున్నారు. గాట్ ఇట్? అర్థమైందండి? అర్థమైంది డాక్టర్ గారు. అదే యానిమల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాక్ కెనైనం తీసుకున్నారు, లేదా ల్యాక్ డీఫ్లోరేటం విచ్ బిలాంగ్ టు మ్యామల్స్. మాస్టర్స్ స్టడీ చేసేటప్పుడు చూస్తే ల్యాక్ కెనైనం బేసికల్గా ఏ డ్రగ్ అండి? మ్యామల్. డాగ్ మిల్క్ సార్. యా, ఎగ్జాక్ట్లీ, మిల్క్ ఆఫ్ డాగ్. సో ల్యాక్ కెనైనంని స్టడీ చేస్తున్నప్పుడు చిత్రంగా మీరు యాక్చువల్గా అదేమో యానిమల్ రెమెడీ కదా, కానీ మనం ఒక డాగ్ని చూస్తే అది ఎలా ఉంటుంది? చాలా విధేయంగా ఉంటుంది తన యజమానికి, అవునా? అవునండి. అందుకని ల్యాక్కెనేనంని స్టడీ చేసినప్పుడు అందులో ఉండేటువంటి ఇంపార్టెంట్ మెంటల్ సిమ్టమ్స్ మనం ఆల్రెడీ మన సంకల్పాలు చాలా ఇన్ డీటెయిల్గా ల్యాక్కెనేనం డిస్కస్ చేస్తాం. సో మీరు చూసినట్టయితే చిత్రంగా ల్యాక్కెనేనంలో వాళ్ళ తాలూకు యానిమల్ నేచర్ అంతా సాక్రిఫైస్ చేస్తారు ఫర్ ద సేక్ ఆఫ్ మాస్టర్, ఫర్ గెటింగ్ దట్ బ్రెడ్ which has been thrown by the master. They will sacrifice the entire animal nature of themselves to the master. మీరు చూసినట్టయితే ఫైనల్లీ ఇదంతా ఎందుకు చేస్తారు? టు బి స్టేబుల్. అంటే అలా తన యానిమల్ నేచర్ని సాక్రిఫైస్ చేసి వాళ్ళ దగ్గర కనుక బతుకుతూ ఉంటే మనం స్టేబుల్గా ఉంటాము, మనం సెక్యూర్డ్గా ఉంటాము అనేటువంటిది ల్యాక్కెనైనం నేచర్. సో ఇది మళ్ళీ దేనికి మనకి లింకప్ అయి ఉందండి? మీరు మళ్ళీ చూస్తే అల్టిమేట్గా ఏంటి వాళ్ళ తాలూకు గోలు? టు బీ స్టేబుల్, అవునా కదా? అవును సార్. సో బ్రయోనియాలో మనం ఒక కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ చూసాం, ల్యాక్కెనైనంలో ఇంకో కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ చూసాం. కానీ ఇద్దరిలోనూ కామన్గా నడుస్తున్న డైనమిక్స్ ఏంటి? టు బీ స్టేబుల్ అండ్ సెక్యూర్డ్. సో ఒక మనిషి తాలూకు
పర్సనాలిటీని మనం స్టడీ చేసేటప్పుడు ట్రై టు ఐడెంటిఫై టు విచ్ సూపర్ క్లాస్ దీస్ పీపుల్ బిలాంగ్. మనం యాక్చువల్గా ఏం చేస్తూ ఉంటాం, మనం చిత్రంగా వి ట్రై టు ఎలిసిట్ ద సిమ్టమ్స్. తప్పు కాదు ఇనీషియల్గా, బట్ వెన్ వీ వాంట్ టు ట్రై అండ్ అండర్స్టాండ్ ఏ పర్సన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్, ఎదుటి వ్యక్తిని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం మనం చేసినట్టయితే, ఇన్స్టెడ్ ఆఫ్ జడ్జింగ్ హిమ్, సో అల్టిమేట్గా మనం ఎక్కడికి వెళ్తాం, వీ హ్యావ్ టు వీ వాంట్ టు అండర్స్టాండ్ దట్ పర్సనాలిటీ యాజ్ ఏ హోల్, హోలిస్టికల్గా మనం అర్థం చేసుకోవాలి బిఫోర్ వి నో ద పర్సన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్. అలా మనం తెలుసుకుంటున్నట్టయితే, ప్రతి వ్యక్తిని మనం గమనించినట్టయితే, జస్ట్ మియర్ సిమ్టమ్సే కాకుండా, అంటే లక్షణాలే కాకుండా, లక్షణాలు తీసుకోవద్దంటలేదు, లక్షణాలతో పాటు మనం ఆ వ్యక్తిని సమూలంగా అర్థం చేసుకోవడానికి మన దగ్గర ఉన్నటువంటి ఒక పనిముట్టే ఈ సూపర్ క్లాస్ అండర్స్టాండింగ్. వాళ్ళల్లో ఏ రకమైన చైతన్యం నడుస్తోంది, వాళ్ళ పంథా ఎలా ఉంది, వాళ్ళ తాలూకు జీవితం దేని ఎడల ఆసక్తిగా ఉంది, దేని ఎడల నిర్మాణత పొంది ఉంది అనేటువంటిది, ద స్ట్రక్చర్ అండ్ ద డైనమిక్స్ బిహైండ్ దేర్ ఎంటైర్ లైఫ్ will give you the super class to which a person belong to. What sort of structure and what sort of dynamics will give you the kingdom idea? Is it an animal kingdom? Is it a plant sort of dynamics or structure? Is it a mineral sort of dynamics? Or is it a neurotransmitter sort of idea? Or is it a hormonal idea? Or is it a drug idea? Or is it a no-sode idea? సో ఒక సూపర్ క్లాస్లో ఆల్ దీస్ ఆర్ ఇన్క్లూడెడ్. ఇవన్నీ కూడా ఇన్క్లూడ్ అయి ఉంటాయి సూపర్ క్లాస్లో, మీరు జాగ్రత్తగా స్టడీ చేస్తే. అలా ఫోర్త్ సూపర్ క్లాస్కి ప్లాంట్ కింగ్డమ్లో డైలీడియే, ద ఫోర్త్ డైకాట్స్లో రాసుకోండి, ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఏవేవి అసలు ఫోర్త్ సూపర్ క్లాస్లో ఇన్క్లూడ్ అయి ఉన్నాయి చెప్పినా, ఇది లాస్ట్ చెప్పలేదేమో. ప్లాంట్ కింగ్డమ్లో అయితే డైలీడియే, యానిమల్ కింగ్డమ్లో లాక్ కెనైనమ్ అండ్ లాక్ డీఫ్లోరేటమ్. యానిమల్ కింగ్డమ్లో లాక్ కెనైనమ్ అండ్ లాక్ డీఫ్లోరేటమ్. సమ్ మ్యామల్స్ ఏంటండి ఇవి? లాక్ కెనైనమ్ దేనికి చెందింది? డాగ్ మిల్క్ సార్, యానిమల్ కింగ్డమ్. యానిమల్ కింగ్డమే. మ్యామల్స్లో ఏ ఆర్డర్కి చెందింది? బొవిడే. బొవిడేనా? లాక్ కెనైనమ్ బొవిడేనా? Carnivorous. Jack defloratum బొవిడే. Canidae. క్యానిడే. Canidae. లాక్ డీఫ్లోరేటము, లాక్ వ్యాక్ డీఫ్లోరేటము, లాక్ బ్యూట్రికము, ఇవన్నీ ఏ దానికి చెందినవండి? బొవిడే కదా. సో కొన్ని ఆర్డర్స్, మళ్ళీ లయన్స్, టైగర్స్, క్యాట్స్, బిగ్ క్యాట్స్, స్మాల్ క్యాట్, మనకి ఫెలీడియే మళ్ళీ ఇందులో ఇన్క్లూడ్ అవ్వదు.
అలాగే హార్సెస్ మొదలైనవి కూడా ఇందులో మనకి ఇన్క్లూడ్ అవ్వవు. లాక్ ఈక్వినమ్ మొదలైనటువంటి రెమెడీస్ అవి మళ్ళీ 5th సూపర్ క్లాస్లోకి వెళ్తాయి. లాక్ ఫెలీనియము, ప్యాంథేరియా టైగ్రిస్, లాక్ లియోనినము, ప్యాంథేరియా ఓంకా ఇవన్నీ మనకి 6th సూపర్ క్లాస్లోకి వెళ్తాయి. ఎందుకంటే వాటిల్లో ఉండే క్యానిడే బోవిడే రెండు మొత్తం ఆర్డర్స్ అన్ని వచ్చేస్తాయి ఇంట్లోకి. క్యానిడే బోవిడే మెయిన్గా అందులో ఉండేటువంటివి మళ్ళీ కొంచెం డిఫర్ అవుతాయి. ఉదాహరణకి పల్మోవల్పిస్ ఫాక్స్ రెమెడీ గనక మనం జాగ్రత్తగా స్టడీ చేస్తే అందులో కూడా 4th సూపర్ క్లాస్ అండర్స్టాండింగ్ లేదు చిత్రంగా. సో అన్నీ మళ్ళీ ఇందులోకి వస్తాయని చెప్పలేం, కానీ క్యానిడియేలో ఉండేటువంటి లాక్ కెనైనము, బొవిడియేలో మాత్రం ఒక 3-4 రెమెడీస్ మనకి దీని కిందకే వస్తాయి. లాక్ డీఫ్లోరేటము, లాక్ వ్యాక్ డీఫ్లోరేటము, లాక్ బ్యూట్రికం బటర్ మిల్క్. సో లాక్ డీఫ్లోరేటంకి లాక్ వ్యాక్ డీఫ్లోరేటంకి డిఫరెన్స్ ఏంటండి? ఇది స్కిమ్డ్ మిల్క్. ఎగ్జాక్ట్లీ, స్కిమ్డ్ మిల్క్. ఎగ్జాక్ట్గా మీరు జాగ్రత్తగా స్టడీ చేస్తే మెయిన్ థీము ఈ లాక్ డీఫ్లోరేటము, లాక్ వ్యాక్ డీఫ్లోరేటము ఒకటే ఉంటుంది. కానీ మీరు పర్సనాలిటీని స్టడీ చేసేటప్పుడు డిఫరెన్స్ ఎక్కడొస్తుందంటే, ఎలా అయితే కౌ తన పాలని మీరు తీసేసుకుంటూ ఉంటారు, తన బిడ్డకు కూడా ఇవ్వకుండా మనమే లాగేసుకుని తాగేస్తూ ఉంటాం. యాక్చువల్గా జరుగుతుంది అదే. ఎగ్జాక్ట్గా ఈ ఎక్స్పీరియన్సే లాక్ డీఫ్లోరేటం పర్సనాలిటీకి ఉంటుంది. ఆ యు ఏదైతే ఉందో ఇట్ ఈజ్ యూజింగ్ మీ, ది ఐడియా ఆఫ్ ఐఎమ్ యూజ్డ్. అందుకే లాక్ డీఫ్లోరేటంని మలేరియల్ మయాజంలో పెట్టారు శంకరన్ గారు. బికాజ్ త్రూఅవుట్ దీస్ లైఫ్ దీస్ పీపుల్ హ్యాస్ దిస్ పెక్యూలియర్ ఐ రిలేషన్షిప్. అంటే యు ఏదైతే ఉందో వాళ్ళకి ఆ ఈ ఐని కంటిన్యూస్గా యూజ్ చేసుకుంటూ ఉంటుంది అనేటువంటిది వీళ్ళ మైండ్లో నడుస్తుంది. అట్ ద సేమ్ టైం లాక్ వ్యాక్ డీఫ్లోరేటంలో అయితే ఇంకొక ఎక్స్ట్రా ఎడిషనల్ పాయింట్ ఏంటంటే, దే ఆర్ ఎక్స్ట్రాక్టింగ్ మీ ఆల్ మై రిసోర్సెస్, అయ్యో ఏదైతే ఉందో. బట్ హౌ మచ్ ఐ హ్యావ్ టు డూ ఫర్దర్, ఇంకా ఎంత చెయ్యాలి? నన్ను వాడుకుంటున్నారు, ఇంకా ఎంత వాడుకుంటారు? విల్ గివ్ యూ ద ఐడియా ఆఫ్ లాక్ వ్యాక్ డీఫ్లోరేటం. సో మనం గవక్కన చూసినప్పుడు ఏమంటే నాకు కూడా అలా అనిపిస్తూ ఉంటుంది, ఓ డోస్ వేసుకోమంటారా అనకూడదు. ఇది ఎక్స్పీరియన్స్లో రావాలి. మాటల్లో చాలా మాటలు మధ్యలో నాకు అవతల నుంచి లాక్ కొట్టాలనిపిస్తుంది అంటాం యూజువల్గా. బట్ వాడు ఏ ప్లేన్లో మాట్లాడుతున్నాడు అనే దాన్ని బట్టి ఆ డెప్త్ ఆఫ్ దట్ ఎక్స్పీరియన్స్ విల్ గివ్ యూ ది అల్టిమేట్ పర్సనాలిటీ అబౌట్ దట్ పర్సన్. అందుకని పేషెంట్ కాన్షియస్ సార్ ఎప్పుడు చెప్తారు శేఖర్ సార్, పేషెంట్ కాన్షియస్లో ఉన్నప్పుడు మాట్లాడినదంతా కూడా ఇట్ మే బి ఫాల్స్. లాట్ ఆఫ్ థింగ్స్ మాట్లాడతారు. ముఖ్యంగా ఇదివరకు కూడా మనం చెప్పుకున్న స్పిరిచువాలిటీ, రిలీజియను ఇలాంటివి చాలా ఇబ్బంది కేసెస్లో. ఎందుకంటే వాళ్ళు చాలా పుస్తకాలు చదివేసి ఉంటారు, మాస్టర్ గారి పుస్తకాలు చాలా చదివేసి ఉంటారు. లేదా మనం చెప్పిన ఇదివరకు సార్ ఒక ముస్లిం ముందు నాకు ఖురాన్ ఇవ్వబోయాడు ఆయన. సో ఇట్లా అంటే టు అండర్స్టాండ్ దెమ్, వాళ్ళు ఆ రకమైనటువంటి అప్రోచ్తో మన దగ్గరకు వచ్చారనుకోండి, వెరీ వెరీ డిఫికల్ట్ టు గో ఇన్ టు ద డీపర్ సెక్షన్స్.
ఎందుకంటే ఆ మాట్లాడిందంత పైనంతా కూడా వాళ్ళు ఏదైతే చదివారో నేర్చుకున్నారో విన్నారో అవే మాట్లాడుతుంటారో అది వాళ్ళ ట్రూ పర్సనాలిటీ కాదు. సో ఎప్పుడైతే పైప్లైన్స్ లో మాట్లాడుతూ ఉంటారో ఆ మాటల్ని తీసుకుని గనక మీరు మెడిసిన్స్ ఇవ్వడం మొదలు పెడితే అది సూపర్ క్లాస్ పద్ధతి అయినా సరే, సబ్ క్లాస్ పద్ధతి అయినా సరే, సెన్సేషన్ అయినా సరే, ఇంకోటైనా సరే, ఎప్పుడైతే కేవలం జడ్జిమెంటల్ గా మారి మనం మెడిసిన్ ఇస్తామో దెన్ వీఆర్ ఫాల్టరింగ్. మాట అఫ్ కోర్స్ కొన్నిసార్లు ఆ లాంగ్వేజ్ వాళ్ళు మాట్లాడింది లోపల ఉన్న సోర్స్ నుంచి వస్తుంది, అవి ఎప్పుడూ తీసుకుంటాం. బట్ ఏదైతే నాలెడ్జబుల్ మాటలు ఏవైతే ఉన్నాయో దయచేసి అవి పికప్ చేసుకోవద్దు. వాటిల్ని బట్టి డ్రగ్స్ని అంచనా వేయద్దు. ఇట్స్ అన్ హంబుల్ రిక్వెస్ట్. అంటే మనం సూపర్ క్లాస్ నేర్చుకున్నాం కాబట్టి ఆ స్టెబిలిటీ అన్నాడండి, ఏదో ఓ చోట అన్నాడైనా వెంటనే మనం అది ఫోర్తే అనుకున్నాను అనకూడదు. వాట్ సార్ట్ ఆఫ్ స్టెబిలిటీ? ఆ స్టెబిలిటీ అనేటువంటిది అతని డైనమిక్స్ లో ఉందా? ఆ విత్ డ్రాల్ అనేది అతని డైనమిక్స్ లో ఉందా? ఫర్ ఫస్ట్ సూపర్ క్లాస్ ద ఓపెన్ అండ్ క్లోజ్, ద ఐడియా ఆఫ్ కమింగ్ అవుట్ అండ్ గోయింగ్ బ్యాక్ అనేది వాళ్ళ డైనమిక్స్ లో ఉందా? ఫర్ సెకండ్ సూపర్ క్లాస్ ద ఐడియా ఆఫ్ shrink అండ్ ఎక్స్పాండ్ అనేది వాళ్ళ డైనమిక్స్ లో ఉందా? ఫర్ థర్డ్ సూపర్ క్లాస్ ద ఐడియా ఆఫ్ స్టెబిలిటీ అండ్ సెక్యూరిటీ అనేది వాళ్ళ డైనమిక్స్ లో ఉందా? ఫర్ ద ఫోర్త్ సూపర్ క్లాస్. ఇది మనం చూసుకుంటూ ఉండాలి. సో పైన ప్లేన్స్ లో మాట్లాడిన టాక్ ని మనం పరిగణనలోకి అంతగా తీసుకోవాల్సిన పని లేదు, అన్లెస్ అండ్ అదర్వైజ్ ఇట్ స్ట్రైట్ అవే కేమ్ ఫ్రమ్ హిజ్ ఓన్ ఎక్స్పీరియన్స్. ఎప్పుడైనా రావచ్చు అలాంటి మాటలు, అప్పుడు టక్మని తీసుకోవచ్చు. అదర్వైజ్ రిఫ్రెయిన్ అవే ఫ్రమ్ ద సూపర్ఫిషియల్ టాక్ ఆఫ్ ద పర్సనాలిటీ ఆఫ్ దట్ పర్టిక్యులర్ పర్సనాలిటీ అండ్ ట్రై టు గో ఇన్ టు ద డీపర్ లెవెల్స్. లోపలికి ప్రయాణం చేయండి, వ్యక్తిని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. రెమెడీ దానంతట అదే వస్తుంది. ఔషధాన్ని ఇవ్వడానికి కంగారు పడవద్దు. డోంట్ ట్రై టు ఎన్హాన్స్ యువర్ సెల్ఫ్ టు గివ్ ఏ రెమెడీ. సార్ ఎప్పుడు చెప్తారు, ట్రై టు అండర్స్టాండ్ ద పర్సనాలిటీ ఇన్ ఫ్రంట్ ఆఫ్, ఆన్ వాట్ డైనమిక్స్ దిస్ గై వాజ్ మేడ్, on what structure he has been established. అది ఫైండ్ అవుట్ చేయడానికి మనం ట్రై చేసే కొద్దీ we will go nearer to the personality and the drug will automatically opens to you. So coming back to the fourth super class idea, we have all these sort of things here. The idea of Lacaninum sacrificing his animal nature to become stable. For lac defloratum, And after you complete this round, relax, keep your eyes closed for 10 seconds. कोई भी प्राणायाम ब्रीदिंग एक्सरसाइज के बाद 10-15 सेकंड आंखें बंद रखना जरूरी है. And with our eyes closed. okay. సో ఫర్ లాక్ డిఫ్లోరేటం, మీరు లాక్ డిఫ్లోరేటం స్టడీ చేస్తున్నట్టయితే లాక్ డిఫ్లోరేటంలో ది ఐడియా ఆఫ్ యూజ్డ్, ద ఎక్స్పీరియన్స్ దట్ ఐఎమ్ యూజ్డ్ ఫర్ దీస్ పీపుల్, ఫర్ దిస్ ఫ్యామిలీ ఆర్ ఫర్ దిస్ పర్సన్ అండ్ ఐఎమ్ టోటల్లీ హెరాస్డ్. నన్ను వాడుకుంటున్నారు, ఇంకా ఎంత వాడుకుంటారు, ఇంకా ఎంత పీల్చుకుంటారు నా నుంచి. ఈ కుటుంబానికి నా ప్రాణము, శక్తి, శరీరము ధారపోస్తున్నాను, ఇంకా ఎంత వాడుకుంటారు వీళ్ళు నన్ను. ఇట్ ఈస్ ద ఐడియా. సో ఎందుకు చేస్తున్నావు? బికాజ్ ఐ వాంట్ టు బీ స్టేబుల్. ఎందుకు మరి అలా చిన్నప్పుడు చేస్తున్నావు నువ్వు నీ కుటుంబానికి? అదేమిటండి,
స్టేబుల్గా ఉండాలి కదా, కుటుంబం సెక్యూర్డ్గా ఉండాలి కదా. సో ఫైనల్ ఐడియా అగైన్ ఏంటండి? ఫైనల్ ఐడియా Stability and secure. స్టెబిలిటీ. సో కమింగ్ బ్యాక్ టు ద మినరల్ కింగ్డమ్, ఫోర్త్ రో ఆఫ్ ద పీరియాడిక్ టేబుల్. సో ప్లాంట్ కింగ్డమ్లో ఏమో డైలిడియే డైకాట్స్లో, యానిమల్ కింగ్డమ్లో లాక్ కెనైనమ్ అండ్ లాక్ డీఫ్లోరేటమ్, ఈ గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ మనకు కనబడుతుంటాయి. మినరల్ కింగ్డమ్లో అయితే మీరు జాగ్రత్తగా స్టడీ చేస్తే మినరల్ కింగ్డమ్లో క్యాల్కేరియా గ్రూప్, ఫోర్త్ రో ఆఫ్ ద పీరియాడిక్ టేబుల్. సో లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద రెమెడీస్ క్యాలీ, క్యాల్కేరియా అండ్ స్కాండియం మీరు చూస్తున్నట్టయితే, ద ఐడియా ఫర్ దీస్ పీపుల్ ఈజ్ ఐఎమ్ నాట్ స్టేబుల్ అండ్ ఐ వాంట్ టు బికమ్ స్టేబుల్. నేను స్టేబుల్గా లేను. సో ఫర్ క్యాల్కేరియా ఏముంటుంది? someone has to be my backbone, or someone has to be there beside myself, so that I will be guided, I will be inspired, I will be motivated for job, health, career, guidance, etc. And finally the idea is to become stable. ఎవరో ఒకరు నా పక్క నుండి నన్ను నిరంతరము గైడ్ చేస్తూ ఉంటే, డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో వాళ్ళు జాగ్రత్తగా ఇలా చేయి అలా చేయి అని చెప్తే చాలండి నాకు. ఏ విషయాల్లో చెప్పాలండి? కెరియరు, హెల్త్, జాబు, మనీ, ఇలాంటి విషయాలు. అబ్బాయి నాకు అసలు ఇన్సూరెన్స్ గురించి ఏం తెలియదు సార్, ఎవరైనా చెప్తే వింటాను. కెరియర్ గురించి తెలియదు సార్, ఎలా ఇన్వెస్ట్ చేయాలో మనీ తెలియదు సార్, ఎవరో ఒకళ్ళ గైడెన్స్ ఉంటే బాగుంటుంది. ఇవన్నీ కూడా మనకి ఫోర్త్ రో ఆఫ్ ద పీరియాడిక్ టేబుల్లో మీకు కనపడుతుంది. క్యాలీ, క్యాల్కేరియా ఎక్సెట్రా. Whereas when we come to the middle of the periodic table for the fourth row, iron, cobalt, nickel, ఇవి గనక చూస్తే, the idea is to maintain the stability which they got in their life. సార్ స్టెబిలిటీగానే ఉన్నాను, స్టెబిలిటీ వచ్చింది, కానీ ఈ స్టెబిలిటీని నిలబెట్టుకోవాలి. ద ఐడియా హియర్ ఈస్ టు they have to held that stability. Whereas when we move to the right side of periodic table, ఇంకక్కడి నుంచి చూస్తే క్యూప్రమ్, జింకం, జెర్మేనియం, గ్యాలియం, ఆర్సనిక్. So when we study arsenic, we understand that I am losing the stability and security, and they become extremely anxious and frightful. So left emo, the idea of stability they have to establish. Middle emo, maintain the stability. Right side emo, the idea is to they are losing the stability. క్యాల్కేరియాలో, అందుకని క్యాల్కేరియా కార్బ్లో మీకు చాలా సిమ్టమ్స్ ఇవే కనబడుతూ ఉంటాయి మీరు జాగ్రత్తగా స్టడీ చేస్తే. ఆల్వేస్ దే స్పీక్ ఆఫ్ సమ్ పర్సన్ బిసైడ్ దెమ్సెల్వ్స్ హూ దే ఆర్ గైడెడ్ విత్. అదే మీరు ఐరన్, కోబాల్ట్, నికిల్లో చూస్తే వీళ్ళు మెయింటైనింగ్ ద స్టెబిలిటీ గురించి చెప్తారు. ఆర్సనిక్లో లూజింగ్ ద స్టెబిలిటీ గురించి మాట్లాడతారు. ఫైనల్ గా అన్ని కూడా రోల్ అంతా కూడా ఏంటండి? డైనమిక్స్ కలిగి ఉన్నాయి. అగైన్ ద స్టెబిలిటీ ఐడియా. ఓకేనా? ఓకే. నెక్స్ట్ మూవింగ్ టు ద జిమ్నోస్పర్మ్స్ ఐడియా. Lycopodium is one of the drug here. Tuja,
జింకో బైలోబా, ఇవన్నీ కూడా అవి ప్లాంట్ కింగ్డమ్ నుంచే వచ్చినప్పటికీ కూడా అవి డైకాట్ రెమెడీస్ కాదు. కానీ వాటి తాలూకు నేచరు, మెటీరియా మెడికా అన్నీ కూడా మనం జాగ్రత్తగా స్టడీ చేస్తే వాళ్ళల్లో కలిగేటువంటి ఎక్స్పీరియన్స్ అగైన్ ద డైనమిక్స్ ఆఫ్ సూపర్ క్లాస్ 4 కనబడుతోంది. ఉదాహరణకి మనం లైకోపోడియం తీసుకుందాం అర్థం చేసుకోవడానికి. సో లైకోపోడియంలో ఏమవుతుంది, విండ్ పాలినేషన్ జరుగుతుంది. సో అది ఏం చేస్తుంది, స్పోర్స్ని రిలీజ్ చేస్తుంది. రిలీజ్ చేయడంతో స్పోర్స్ ఎక్కడికో వెళ్ళి పడతాయి, ఏ ఫెన్స్ మీదో ఇంకో చోట అక్కడో పడతాయి. దానికి రూట్స్ ఉండవు. సో స్పోర్స్ ఏం చేయాలి, జెర్మినేట్ అవ్వాలి. జెర్మినేట్ అవ్వడానికి తగ్గ కండిషన్స్ దాని దగ్గర లేవు. అప్పుడు అది ఏం చేయాలండి, ఏం చేయాలి సార్? రూట్స్ డెవలప్ చేసుకోవాలి కదా అది నిలబడాలంటే, అవునా కదా? అవునండి. సో ఎలా అయితే ఒక లైకోపోడియం ప్లాంట్ తన స్పోర్స్ రిలీజ్ చేసుకుని ఆ రిలీజ్ అయిన స్పోర్స్ ఎక్కడో పడి వాటికి సరైన రూట్స్ లేక అవి జెర్మినేట్ అవ్వక సరిగ్గా తర్వాత రూట్స్ డెవలప్ చేసుకుని ఎలాగో అలా నానా తంటాలు కష్టాలు పడి మొత్తం మీద రూట్స్ డెవలప్ చేసుకుని జెర్మినేట్ అయ్యి చివరికి అమ్మయ్య అనిపించుకుంటుందో, ఎగ్జాక్ట్గా లైకోపోడియం పర్సనాలిటీ కూడా అలాగే ఉంటుంది. మీరు లైకోపోడియం కాన్స్టిట్యూషన్ చదువుతున్నట్టయితే దే ఆర్ వెరీ, ఏంటండి లైకోపోడియంలో మెంటల్ సిమ్టమ్ ఏమిటి లైకోపోడియంలో? మెట్రియామెడికా అండి, లైకోపోడియం మెట్రియామెడికా ఫస్ట్ సిమ్టమ్ ఏంటిది? వాట్ సార్ట్ ఆఫ్ పీపుల్ దీస్ లైకోపోడియం ఆర్? Lack of self-confidence. ఎగ్జాక్ట్లీ. ఎందుకు ఉండదు ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్? ఒకసారి ఆ స్పోర్స్ని స్టడీ చేయండి, ఎక్కడి నుంచో వచ్చి పడతాయి. సో దాని దగ్గర ఏ రకమైనటువంటి సామాగ్రి లేదు, రూట్స్ లేవు, ఎలా జెర్మినేట్ అవ్వాలో తెలియదు, కొత్త ప్రదేశం, కొత్త మనుషులు, కొత్త చోట్లు, కొత్తగా మనం కెరియర్ స్టార్ట్ చేస్తున్నాం, ఏం చేయాలో తెలియదు, ఎలా చేయాలో తెలియదు, మనకి లైఫ్ ఎలా ఉంటుందో తెలియదు. కన్ఫ్యూజన్, ఇన్కాన్ఫిడెన్స్, ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్, అండ్ ఫైనల్లీ దే ట్రై టు మేక్ దీస్ పీపుల్. అండ్ ఒకసారి ప్రయత్నం మొదలుపెట్టిన తర్వాత వాళ్ళు అలా చేస్తూ 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 ఉండేసరికి కొంత ఇంప్రూవ్మెంట్ వస్తుంది అండ్ ఫైనల్లీ దే బికమ్ స్టేబుల్. సో ఇన్కాన్ఫిడెన్స్ నుంచి మొదలై గ్రో అవ్వాలనేటువంటి తపన అండ్ ఫైనల్లీ గ్రో అయ్యి స్టేబుల్గా ఉండడం, ఇది లైకోపోడియం డైనమిక్స్. సో జాగ్రత్తగా చదివితే ఈ మెటీరియా మెడికాలో కూడా మీకు ఏం కనబడుతోందండి, ఇంటర్నల్ డైనమిక్స్, ఇంటర్నల్ స్ట్రక్చర్ ఏం కనబడుతోంది? Struggle for stability. ఎగ్జాక్ట్లీ, వెరీ గుడ్ సార్. దెర్ ఈస్ ఎ స్ట్రగుల్ ఫర్ స్టెబిలిటీ. సో అల్టిమేట్గా ఏ వర్డ్ వస్తుంది, ఏ సూపర్ క్లాస్ వర్డ్ కనబడుతోంది? ఓపెన్ క్లోజ్ కనబడుతోందా, విత్డ్రాల్ కనబడుతోందా, ష్రింక్ కనబడుతోందా, Stability. స్టెబిలిటీ కనబడుతోందా? Stability goes. స్టెబిలిటీ కనబడు. అందుకని లైకోపోడియంను కూడా పట్టుకొచ్చి 4th సూపర్ క్లాస్ లో పెట్టారు. ఎందుకు? మళ్ళీ ఇందులో కూడా ఇంటర్నల్ డైనమిక్స్, ఎలా అయితే బొటానికల్ గా స్పోర్స్ విషయంలో పాలినేట్ అయినటువంటి వాటి విషయంలో ఆ స్ట్రగుల్ చూస్తున్నామో స్టెబిలిటీ కోసం, అలాగే లైకోపోడియం పర్సనాలిటీ కూడా చాలా హెజిటెంట్ గా ఉంటారు, చాలా ఇన్కాన్ఫిడెంట్ గా ఉంటారు, చాలా వర్రీడ్ గా ఉంటారు, చాలా యాంగ్షియస్ గా ఉంటారు. ఎందుకు? ఇదంతా ఒక కొత్త స్ట్రేంజ్ థింగ్,
కొత్త అన్ఫెమిలియర్ థింగ్, నాట్ ఏ అన్ఫెమిలియర్ లైక్ ఫస్ట్ సూపర్ క్లాస్. ఇమీడియట్ గా మీకు డౌట్ వస్తుంది, ఇదేంటండి అక్కడ కూడా మీరు అన్ఫెమిలియర్ స్ట్రేంజ్. అక్కడ అన్ఫెమిలియర్ థింగ్స్ అగ్రివేట్ దెమ్. ఫస్ట్ సూపర్ క్లాస్ లో దెర్ ఇస్ నో దిస్ ఐడియా ఆఫ్ స్టెబిలిటీ. ఫస్ట్ సూపర్ క్లాస్ లో స్టెబిలిటీ ఐడియా లేదు. ఫస్ట్ సూపర్ క్లాస్ లో ఏం ఐడియా ఉంది? ఆ ఇమీడియట్ థింగ్ ఏదైతే ఉందో అది వాళ్ళని భయపెడుతుంది. స్కారీ అయిపోతారు, ప్యానిక్ అయిపోతారు, ఫియర్ అయిపోతారు. అందుకే దాని మయాజంని డిస్క్రైబ్ చేసేటప్పుడు అది మోర్ ఆఫ్ ఎక్యూట్ మయాజంగా చెప్తూ ఉంటారు. అంటే ఎక్స్పీరియన్స్ని అర్థం చేసుకోవడానికి. ఫస్ట్ సూపర్ క్లాస్లో ఉండేటువంటి డ్రగ్స్ తాలూకు ఎక్స్పీరియన్స్ని అర్థం చేసుకోవడానికి దాన్ని అక్యూట్ వేరేజ్ దీన్ని సైకోటిక్ మయాజంగా చెప్తారు ఈ ఫోర్త్ సూపర్ క్లాస్ని. టు అండర్స్టాండ్ ద డ్రగ్స్ ఇన్ ద ఫోర్త్. అన్ని సైకోటిక్ మయాజంలో ఉండవు. ఉదాహరణకి లైకోపోడియం ఇవి సోరిక్ మయాజమే. కానీ అర్థం చేసుకోవడానికి ఇది మీకు ఇంపార్టెంట్ అన్న. సో ఫోర్త్ సూపర్ క్లాస్ లో ఇదంతా ఎందుకు చేస్తారు? ఫర్ స్టెబిలిటీ. ఫస్ట్ సూపర్ క్లాస్ లో ఎందుకు చేస్తారు? ఫర్ విత్డ్రాల్. సో అన్ఫెమిలియర్ థింగ్స్, కొత్త థింగ్స్, స్ట్రేంజ్ థింగ్స్ ఉన్నప్పటికీ కూడా అవి చూసి తల్లడిల్లిపోయేటువంటిది కాదు, అవి అధిగమించి స్టేబుల్గా అవ్వాలనేటువంటిది లైకోపోడియం విధానం. సో ముందు చాలా హెజిటెంట్గా, ఇన్కాన్ఫిడెంట్గా, అధైర్యంగా, బిడియంగా, టిమిడ్గా ఉంటారు. బట్ ఫైనల్గా దే క్రీప్ అప్ అండ్ ట్రై టు బికమ్ స్టేబుల్. అది లైకోపోడియం. లైకోపోడియం పర్సనాలిటీని మీరు స్టడీ చేసేటప్పుడు మీరు చూసేది ఏంటి? వీళ్ళు యాక్చువల్గా చాలా స్ట్రగుల్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్లో చాలా హెజిటెంట్గా, ఇన్కాన్ఫిడెంట్గా ఉంటారు. వాళ్ళు ఏ పని మీద వాళ్ళు దృష్టి పెట్టలేరు, ముందుకు వెళ్ళలేరు. కానీ ఫైనల్గా వెళ్ళాలి, ది ఐడియా టు గ్రో అనేది లైకోపోడియం తాలూకు లక్ష్యం. మీకు క్లాసికల్గా చెప్పేటప్పుడు కూడా బొటానికల్గా ఏమని చెప్తారంటే, వన్స్ దీస్ లైకోపోడియం ట్రీస్ ఆర్ లైక్ అదర్ ట్రీస్. ఎవల్యూషన్లో చాలా బొటానికల్ ఎవల్యూషన్లో చాలా మార్పులు జరిగిన తర్వాత కొన్ని యుగాల నుంచి ఈ లైకోపోడియం గ్రాడ్యువల్గా చిన్నదైపోయింది. బట్ అగైన్ తన తాలూకు పూర్వ వైభవాన్ని తను సంపాదించుకోవాలి అని ఆ ట్రీకి ఉంటుంది, ఆ ప్లాంట్కి ఉంటుంది. సో ఆల్వేస్ దే వాంట్ టు గ్రో, దే వాంట్ టు ఎన్హాన్స్, దే వాంట్ టు స్ప్రెడ్. అండ్ ఫైనల్లీ ఎందుకు చేస్తారు ఇదంతా? టు బికమ్ స్టేబుల్. So this need to grow, this need to find an anchor for their roots gives you the idea of fourth super class. ఎందుకు లైకోపోడియం ఫోర్త్ సూపర్ క్లాస్ లోకి వచ్చింది అంటే, ఈ గ్రో అవ్వాలన్న ఐడియా, నాకు రూట్స్ లేవు, నాకు ఒక యాంకర్ లేదు, నాకు ఒక యాంకర్ ఉంటే బాగుంటుంది, నాకు కొన్ని రూట్స్ ఉంటే బాగుంటుంది, సో దట్ ఐ బికమ్ స్టెబిలైజ్డ్, ఐ కెన్ గెట్ స్టెబిలైజ్డ్ అనేటువంటి ఐడియా ఏదైతే ఉందో దానివల్ల లైకోపోడియం అని తీసుకొచ్చి ఫోర్త్ సూపర్ క్లాస్లోకి ఇన్క్లూడ్ చేశారు. సో ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి ఒక ఇంపార్టెంట్ 2 రూబ్రిక్స్ మనకి రిపర్టరీలో ఉన్నాయి. టు అండర్స్టాండ్ దట్ లైకోపోడియం ఫాల్స్ అండర్ ద ఫోర్త్ సూపర్ క్లాస్. అందులో ఒకటి మైండ్, డ్రీమ్స్, బోట్స్ ఫౌండరింగ్ అనేటువంటి రూబ్రిక్ ఒకటి. నెక్స్ట్ డ్రీమ్స్, ట్రీస్ ఆఫ్ గోయింగ్ ఆన్, బికమింగ్ విత్
మైండ్ డ్రీమ్స్ ట్రీస్ ఆఫ్ గ్రోయింగ్ ఆన్ ఫెన్సెస్ వితౌట్ గ్రౌండ్ అండర్ దెమ్. ఈ డ్రీమ్ లైకోపోడియంలో ప్రూవింగ్ లో వచ్చిందంట. మైండ్ డ్రీమ్స్ ట్రీస్ ఆఫ్ గ్రోయింగ్ ఆన్ ఫెన్సెస్ మీద గ్రో అవుతోంది ట్రీస్ వితౌట్ గ్రౌండ్ అండర్ దెమ్, కానీ కింద నేల లేదు. ఈ డ్రీమ్ మనకి లైకోపోడియం ప్రూవింగ్ లో వచ్చింది. దిస్ డ్రీమ్ ఇట్ సెల్ఫ్ గివ్స్ యూ ద ఎంటైర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ లైకోపోడియం. సో ఈ డ్రీమ్ని మీరు అర్థం చేసుకుని చూడండి. ఫెన్సెస్ మీద ట్రీస్ పెరుగుతున్నాయట కలలో, కానీ కింద నేల లేదుట. సో ఇలాంటి డ్రీమ్ని మీరు కొంచెం మ్యాగ్నిఫై చేసి ఎన్హాన్స్ చేసి అసలు ఏంటా ఎక్స్పీరియన్సు అని మీరు గనక ఆలోచిస్తే అదే డ్రీము ఆ పర్సనాలిటీని రిఫ్లెక్ట్ చేస్తుంది. అంటే డ్రీమ్లో మనకి కనబడేది అంతా కూడా నిజానికి వాళ్ళ తాలూకు పర్సనాలిటీయే. సో ఎలా అయితే ఈ డ్రీమ్లో ఫెన్సెస్ మీద మొక్కలు పెరుగుతాం, కింద నేల తగలకపోవటం, రూట్స్ లేకపోవటం, నేల ఉండకపోవటం అనేది కనబడుతుందో, ఎగ్జాక్ట్గా లైకోపోడియం పర్సనాలిటీ కూడా అలాగే ఆలోచిస్తుంటుంది, అలాగే బిహేవ్ చేస్తుంటుంది. ఎందుకంటే ఆ డైనమిక్సే రన్ అవుతుంది కాబట్టి. ఫస్ట్ రూబ్రిక్ ఒకసారి రిపీట్ మైండ్ రాసుకుంటాం. మైండ్ డ్రీమ్స్ బోట్స్ ఫౌండరింగ్. ఓట్స్ అండి. బోట్స్ పడవలో. ఓకే. అంటే బోట్స్ను వాళ్ళు వెతుకుతున్నారు టు ట్రావెల్, టు మూవ్ ఆన్, టు గో ఎహెడ్ అనమాట. అది అంటే ఈ రూబ్రిక్స్ వల్ల మీకు ఆ డ్రగ్ ఇంకా క్లారిటీగా అర్థం అవుతుంది. సో ప్లాంట్ కింగ్డంలో డైలిడియే, యానిమల్ కింగ్డంలో ల్యాక్ కెనైనము, ల్యాక్ డీఫ్లోరేటము, మినరల్ కింగ్డంలో 4th రో ఆఫ్ ద పీరియాడిక్ టేబుల్లో ఉండేటువంటి డ్రగ్స్ లైకోపోడియము అండ్ తూజా ఆర్ జింకో బైలోబా ఫ్రమ్ జిమ్నోస్పర్మ్స్. ఏంటి తూజా జిమ్నోస్పెమ్స్ లో తూజాని అర్థం చేసుకుందాం. ఈ 4th సూపర్ క్లాస్ లైట్ లో మనం ఏంటండి తూజా ఇంపార్టెంట్ మెంటల్ సిమ్టమ్? I am brittle. I have no strength. I may break at any moment. ఎగ్జాక్ట్లీ. ఏంటి ఆ రూబ్రిక్ ఏంటి? వెరీ గుడ్ సార్. ఏంటంటే తూజా రూబ్రిక్ డెల్యూజన్ మేడ్ ఆఫ్ గ్లాస్. వెరీ గుడ్, వెరీ గుడ్. డెల్యూజన్, హీ ఆర్ షీ ఈజ్ మేడ్ ఆఫ్ గ్లాస్. అంటే మనకి పేషెంట్ వచ్చి ఏమంటే నేను గ్లాస్తో చేయబడ్డాను అని చెప్తాడు, అవునా? సున్నిత అని చెప్తారు. ఎగ్జాక్ట్లీ. అంటే ఎగ్జాక్ట్గా అలా చెప్తారని కాదు. డెల్యూజన్ మేడ్ ఆఫ్ గ్లాస్ అంటే నేను పాపం చదువుకునే రోజుల్లో ఏమండి చాలా సంవత్సరాలు ఎవరైనా ఈ మాట చెప్తారేమో అని ఎదురు చూస్తూ ఉండేవాడిని. నాకు తెలియదు కదా డెల్యూజన్ మేడ్ ఆఫ్ గ్లాస్ అంటే అదే ఉంటుంది అనుకుంటూ ఉంటాను. ఎవరు చెప్పేవారు అప్పుడు? ఇట్లా చెప్పి క్లాసులు అవి లేవు అప్పట్లో. కొన్ని ఏళ్ల తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే అలా ఎవరో చెప్పరు. ఇట్ ఈస్ ద ఐడియా విచ్ హ్యాడ్ అక్కర్డ్ ఇన్ ద ప్రూవింగ్. నేను చాలా డెలికేట్, నేను చాలా బ్రిటిల్, నేను చాలా ఈజీగా వల్నరబుల్ అనేటువంటిది ఆ ఐడియా. అందుకని ఇది ప్రాక్టికల్గా ఎలా చెప్తుంటారు సార్, తోటకూర తింటే పడదండి బాబు నాకు, అసలు ఫస్ట్ నుంచి కూడా నాది వాత శరీరం, తోటకూర పడదు అంటాడు. సో ఆల్వేస్ దే కన్వే an expression to you that I am very, very vulnerable, I am very, very soft.
అబ్బే మీరు మందు ఇచ్చారంటే ఆ రాత్రిపూట వేసుకునే గోళీలు కొంచెం పెద్ద ఉన్నాయి, అవి పడలేదు నాకు. ఉదయం అంతే బాగుంది, ఉదయం బాగానే ఉంది సార్, మరి మీరు తప్పు చెప్పకూడదు మీకు అంటాడు. పోనీ అది ఏమైనా ఇచ్చిందా అంటే అది ప్లాసిబో అయి ఉంటుంది. ఇలాగా డిఫరెంట్. చిన్నప్పటి నుంచి సార్ నాకు జున్ను పడదు అంటాడు. అసలు ఎప్పుడు తిన్నట్టు వాడికే గుర్తుండదు. ఎప్పుడో చిన్నప్పుడు మా అమ్మగారు చెప్పారండి, చిన్నప్పుడు జున్ను తింటే ఆ రోజు జ్వరం వచ్చిందని, ఇంక అప్పటి నుంచి జున్ను తిన్న అంటాడు. సో బేసికల్గా ఈ టూజాలో ఈ డెల్యూజన్ మేడ్ ఆఫ్ క్లాస్ అనేటువంటిది మీకు ఏ రకంగా అర్థమయ్యేలా చెప్తూ ఉంటాడు పేషెంట్ అంటే, ఇలా నేను చాలా వల్నరబుల్, నాకు అది పడదు ఇది పడదు ఫుడ్లో, లేదా ఫుడ్ కాకుండా మిగతా విషయాలు అనుకోండి, మిగతా విషయాల పరంగా చెప్తారు. కానీ అల్టిమేట్గా వాళ్ళు మీకు కన్వే చేసే ఐడియా వాళ్ళ మాటల్లో ఎలా ఉంటుంది అంటే దట్ దే ఆర్ వెరీ వెరీ బ్రిటిల్. నాది చాలా సున్నితమైనటువంటి శరీర తత్వము, నేను చాలా సున్నితమైన వాణ్ణి, ఇది ఐడియా. హీఈస్ మేడ్ ఆఫ్ గ్లాస్ అంటే. అండ్ ఐ కెన్ బ్రిటిల్ ఎట్ ఎనీ టైం, సారీ ఐ కెన్ బ్రేక్ ఎట్ ఎనీ టైం. అంటే ఎప్పుడైనా ఆ సున్నితత్వం టక్మని జారిపోవచ్చు, టక్మని వదిలేయచ్చు. అది ఈ పాయింట్నే మీకు కన్వే చేస్తూ ఉంటాడు. వాడు వాడు గింగిరాలు తిరుగుతూ అదే చెప్తూ ఉంటాడు అనమాట, వాడు వచ్చినప్పుడల్లా కూడా. సో మనకి రెమెడీస్లో ఉండేటువంటి పరిభాషని మనం ఏ రకంగా అర్థం చేసుకోవాలి న్యాచురల్ లాంగ్వేజ్లో అనేటువంటిది మనకి చేతనం. ఇదే సీక్రెట్. ద బెస్ట్ హోమియోపతిక్ ప్రిస్క్రైబర్స్ ఎలా సక్సెస్ అయ్యారంటే మెటీరియా మెడికా లాంగ్వేజ్ని పేషెంట్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేసుకుని ఎవరైతే చూడగలిగారో వాళ్ళు చాలా హైట్స్ రీచ్ అయ్యారు. అలాంటి దాంట్లో ఒక మణిమాణిక్యం ఈ డెల్యూజన్ మేడ్ ఆఫ్ గ్లాస్ అనేది. సో సూపర్ క్లాస్ ఐడియా నుంచి దీన్ని ఎలా స్టడీ చేయాలి? నేను స్టేబుల్గా ఉన్నాను, ఇలా బాగున్నాను, కానీ ఏదైనా నన్ను తగిలి ఆ రాయో గీయో ఉంటే నేను బ్రేక్ అయిపోతాను. ఐ లూజ్ మై స్టెబిలిటీ బికాజ్ ఐ ఆమ్ ఫ్రెజైల్. ఇది మనకి తూజాలో కనిపించేది. సో దీన్ని పట్టుకుని మళ్ళీ వాళ్ళు తీసుకొచ్చి ఈ ఫోర్త్ సూపర్ క్లాస్ లో పెట్టారు. అగైన్ ది ఐడియా ద డైనమిక్స్ రన్నింగ్ హియర్ ఈస్ ఏంటండి? డైనమిక్స్ స్టెబిలిటీ. స్టెబిలిటీ. నా స్టెబిలిటీ పోతుంది రిగార్డింగ్ మై ఎగ్జిస్టెన్స్, మై హెల్త్ ఈజ్ ది ఐడియా ఫర్ ద తూజా పీపుల్. అండ్ దే ఆల్వేస్ హ్యాస్ బ్యాక్గ్రౌండ్లో ఇది ఎప్పుడు రన్ అవుతూ ఉంటుంది పాపం. ఆ భయం, ఆ ఫియర్, ఆ స్కేరీనెస్ ఏంటి? నేను ఈజీగా బ్రేక్ అయిపోతాను. సో చూడండి, మనం ఫస్ట్ నుంచి చూసుకుంటూ వస్తే బ్రయోనియాలో చూసాం, ల్యాక్ కెనైనంలో చూసాం, ల్యాక్ డీఫ్లోరేటంలో చూసాం, లైకోపోడియంలో చూసాం, తూజాలో చూస్తున్నాం. అన్నిట్లోనూ ఆ సెంట్రల్ ఫల్క్రమ్ ఏదైతే ఉందో అది ఎక్కడికి తీసుకెళ్తోంది మనని? ది ఐడియా ఆఫ్ స్టెబిలిటీ దగ్గరికి తీసుకెళ్తాం. సో ఇవన్నీ ఒక టీం అన్నమాట, ఒక జట్టు. ఇవన్నీ వీళ్ళల్లో ఈ జట్టులో కొత్తగా వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అందులో వీటితో పాటు నోసోడ్ మెడోరినమ్ను మనం స్టడీ చేసుకుంటే మీరు ఒక్కసారి చూడండి. మెడోరినంలో ఉన్నటువంటి సిమ్టమ్స్ నేను ఇక్కడ చదువుతాను మనకి, దీన్ని బట్టి మీకు అర్థమైపోతుంది మెడోరినంలో ఉన్నటువంటి డైనమిక్స్ ఏది రన్ అవుతుంది అని. చూడండి ఒక్కసారి. సో మెడోరినం ఈజ్ ది నోసోడ్ కదా, ఇట్ ఈస్ ద సెంటర్ ఆఫ్ సైకోటిక్ మ్యాసం. సో మెంటల్ సిమ్టమ్స్ మీరు చూస్తే సంథింగ్ రాంగ్ విత్ వన్ సెల్ఫ్, నాలో ఏదో ప్రాబ్లం ఉంది, సంథింగ్ రాంగ్ విత్ వన్ సెల్ఫ్. ఆల్వేస్ ఫీల్స్ an inner weakness and that should be covered up. So inner weakness undi, that should be covered up.
అంటే నాలో ఏదో వీక్ ఉంది, అది మాత్రం ప్రపంచానికి తెలియకూడదు. నా వీక్నెస్ ఏముందో అది ప్రపంచానికి తెలియకూడదు. ఎగ్జాక్ట్గా గనోరియా వచ్చిన పెర్సన్, వెన్ హీ హ్యాడ్ కాంటాక్టెడ్ అదర్ ఉమెన్ అండ్ హీ గాట్ గనోరియా, ఫిజికల్ గనోరియా ఎప్పుడైతే వస్తుందో, వచ్చినప్పుడు వాడు ఎక్స్పీరియన్స్ చేసేది ఏదైతే ఉందో అదే సైకోటిక్ మయాజంగా కన్వర్ట్ అయిపోతుంది. సో గ్రేట్ సైకోటిక్ రెమెడీస్ ఇందాక చెప్పుకున్న తూజా కానీ వీటిల్లో కానీ మీరు చూస్తే, ఆ గ్రేట్ సైకోటిక్ రెమెడీస్ అన్నీ కూడా ఇంటర్నల్గా ఏం కలిగి ఉంటాయి? మీరు చూస్తే ఈ ఐడియా కలిగి ఉంటాయి. దేర్ ఈజ్ అన్ ఇన్నర్ వీక్నెస్. అంటే వాడికి అది వచ్చింది, వచ్చిన తర్వాత వాడు ఏం చేస్తాడు? అమ్మో ఇది వచ్చింది, ఇది బయటికి తెలియకూడదు, ఎందుకంటే నేను ఇలా వేరే ఉమెన్ని కాంటాక్ట్ చేశానని అందరికీ తెలిసిపోతుంది, సో ఇంజెక్షన్స్ ఏదో చేయించుకుని దీన్ని సప్రెస్ చేసేసుకుందాం లోకానికి తెలియకుండా. ఇది మనకి గనోరియా స్టార్ట్ అయినప్పుడు ఆ పెర్సన్లో ఉండే ఎక్స్పీరియన్స్. ఎగ్జాక్ట్ ఈ ఎక్స్పీరియన్స్ సైకోటిక్ మయాజం మొత్తం క్యారీ అవుతుంది, మెడోరినంలో హైయెస్ట్ డిగ్రీలో ఉంటుంది. సో ఇన్నర్ వీక్నెస్ షుడ్ బి కవర్డ్ ఆఫ్. ముఖ్యంగా ఇది అన్నిటికీ వర్తిస్తుంది, ముఖ్యంగా సెక్సువాలిటీలో ఇంకా ఎక్కువ వర్తిస్తుంది. చాలా ఇంపార్టెంట్. మెడోరినంను పట్టుకోవాలంటే మీరు ఇక్కడే పట్టుకోగలరు. మాస్టర్ గారు చెప్తారు మెడోరినము నక్క వినయంలా ఉంటారు. ఎందుకంటే ఆ నక్క వినయం ఎందుకు వస్తుందంటే ద ఇన్నర్ వీక్నెస్ని కవరప్ చేసుకుంటూ ఎక్స్టర్నల్గా దే ఆర్ అపియర్ మోర్ ఒబీడియంట్. ఒక పెర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక ఆయన మా దగ్గరకు వచ్చాడు ఒకసారి. వచ్చి అయిపోయి నేను మాస్టర్ గారు విధేయండి అది ఇది అని చెప్పి, సో మా పరిస్థితులు అన్నీ ఇక్కడ జాగ్రత్తగా చూసి ఈయన ఏం చేశాడంటే వన్ ఫైన్ మార్నింగ్ నా మీద వ్యతిరేకంగా లెటర్ రాశాడు ఆయన పైకి. ఈయన చాలా ఇదిగా ఉంటాడు, అలా ఉంటాడు, ఏవో నా నెగిటివిటీస్ అన్ని, అతను అనుకున్న నెగిటివిటీస్. టిపికల్ ఎగ్జాంపుల్ ఆఫ్ మెడోరినం అలా ఉంటుంది. దే అపియర్ వెరీ ఒబీడియంట్ ఎక్సెట్రా, బట్ దే హ్యావ్ దేర్ ఓన్ ఐడియాస్ ఇన్సైడ్. అందుకని వీళ్ళు ఎక్స్ప్రెషన్లో చాలా డేంజరస్గా మారతారు. హార్మ్ఫుల్గా కాదు నేను చెప్పేది. ఇప్పుడు చూడండి, యాక్చువల్గా ఇప్పుడు మనం ఒక చోటకు వచ్చాం, మన పని ఏదో మనం చూసుకుంటాం, మనకు నచ్చకపోతే వెళ్ళిపోతాం కదా. కానీ ఈయన ఏం చేశాడు? తను అనుకున్నవన్నీ నా దగ్గర ఏవో ఉన్నాయని చెప్పి నా మీద ఒక లెటర్ పెట్టాడు. పోనీ నిజంగా అతనికి ఎంతో సహాయం చేశాను నేను, ఆర్థికంగా కానీ ఇంకో కానీ. నాలో ఏదో అతనికి అనిపించింది అనుకోండి, నేను మాస్టర్ గారు ఇదే అని చెప్తున్నాడు, స్ట్రైట్ అవే గురుగారు మీ దగ్గర నాకు ఇలాగ తేడాగా కనపడుతుంది అని నాతో చెప్పచ్చు. అలా చెప్పరు మెడోరినం వాళ్ళు. ఫెయిర్ ప్లే ఉండదు అసలు మెడోరినంలో, ఫెయిర్గా ఉండదు. ఎందుకంటే ఆల్వేస్ దే ఫీల్ వీక్ ఇన్సైడ్ అండ్ దట్ షుడ్ బి కవర్డ్ ఆఫ్. అందుకని వీళ్ళు చేసే ప్రతి పని ఏంటంటే వాళ్ళ వీక్నెస్ ఏదో ప్రపంచానికి తెలియకుండా ఉండడం కోసం ఎదుటివాడు వీక్ అని చెప్తూ ఉంటాడు. వాడిలాగా వీడలాగా అని చెప్తూ ఉంటాడు. వాడితో నిజంగా ప్రాబ్లం ఉందంటే ఒక హెల్దీ పర్సన్ ఏం చేస్తాడు? స్ట్రైట్ అవే ఆయా నీతో నాకు ప్రాబ్లం ఉంది, నీలో నాకు ఇది కనిపించిందని చెప్తాం యూజువల్గా. కానీ మెడోరినంలో ఆల్వేస్ ఏ రాంగ్ రూట్ ఎంచుకుంటాడు, ఎందుకంటే వీడు వీక్ ఇన్సైడ్. అందుకని వీడేమనుకుంటాడు? ఎదుటివాడు వీక్ అనుకుంటాడు. ఇది మెడోరినంలో మనకి ఇదేది. సో ఫియర్ చేంజ్ ఆఫ్, చూడండి ఆ రూబ్రిక్, ఫియర్ చేంజ్ ఆఫ్. నెక్స్ట్ డిజైర్
ఫర్ ఫెమిలియర్ సరౌండింగ్స్. డెల్యూజన్, ఎవ్రీథింగ్ ఈజ్ స్ట్రేంజ్. అంటే ఈ రూబ్రిక్స్ ని బట్టి మీరు అర్థం చేసుకోండి మెడోర్నం పర్సనాలిటీ. ఇవన్నీ మీకు ఎందుకు ఇస్తున్నానంటే వాళ్ళల్లో చేంజ్ ఆఫ్ భయం, ఫియర్ చేంజ్ ఆఫ్. ఇందాక చెప్పానుగా, స్టెబిలిటీ లూజ్ అయిపోతుందేమో. ఇక్కడ మెడోర్నంలో మీరు ఆ స్టెబిలిటీ అలాంగ్ విత్ ఇన్నర్ వీక్నెస్ ఉంటుంది. అంటే ఆ స్టెబిలిటీ ఏదైతే వాళ్ళు భావిస్తూ ఉంటారో అది మెడోర్నంలో ఆ స్టెబిలిటీ లూజ్ అయిపోతాననే భావన ఉంటుంది. కానీ ఆ స్టెబిలిటీ స్ట్రాంగ్ స్టెబిలిటీ కాదు, అది మెడోర్నం. ఆ స్టెబిలిటీ లూజ్ అయిపోతానని భయం ఉంటుంది. ఆ లూజ్ అయిన విషయం ప్రపంచానికి ఎక్స్పోజ్ అవ్వకూడదని ఉంటుంది. ఎలాగైనా తన ఇన్నర్ వీక్నెస్ ని కవర్ చేసుకోవాలని ఉంటుంది. కానీ ఆ ఇన్నర్ వీక్నెస్ ఏమిటి అంటే అయ్యా, అది ఆ ఇన్నర్ స్టెబిలిటీయే వీక్గా ఉంది, అదేం స్ట్రాంగ్ స్టెబిలిటీ కాదు. మన స్టెబిలిటీ పోతుందన్నది ఓకే, కానీ ఏ రకమైన స్టెబిలిటీ? అదేం స్ట్రాంగ్ స్టెబిలిటీ కాదు, వీక్ స్టెబిలిటీ. కానీ ఎంతో కొంత స్టెబిలిటీ ఉంది, అది పోతుందన్న భయం ఉంటుంది. అది మేడోర్. అందుకే మీరు చూడండి, ఇంకా ఫర్దర్గా కిందకు వస్తున్న కొద్దీ చేంజ్ ఆఫ్ వెదర్ అగ్రివేషన్, ఫియర్, సంథింగ్ విల్ హ్యాపెన్, సంథింగ్ విల్ చేంజ్. ఏదో ఒకటి జరిగి మార్పులు చెందుతాయి. నాలుగో నెక్స్ట్, రూబ్రిక్ నుండి ఒకసారి మళ్ళీ రిపీట్ చేయగలరు? ఓకే సార్. ఫియర్, చేంజ్ ఆఫ్, డిజైర్ ఫర్ ఫెమిలియర్ సరౌండింగ్స్, డెల్యూజన్, ఎవ్రీథింగ్ ఈజ్ స్ట్రేంజ్, చేంజ్ ఆఫ్ వెదర్ అగ్రివేషన్, ఫియర్, సంథింగ్ విల్ హ్యాపెన్ అండ్ సంథింగ్ విల్ చేంజ్. నెక్స్ట్, అవాయిడెన్స్ ఆఫ్ రిస్క్. ఏ రకమైన రిస్క్ బేర్ చేయరండోయ్ మెడోర్నం వాళ్ళు. మీరు నమ్మరు ఒక్కొక్కసారి ఎంత భయంగా ఉంటారంటే మెడోర్నం వాళ్ళు. ఏమండి మీరు ల్యాబ్ టెస్ట్ చేయించుకుంటే, స్కానింగ్ చేయించుకుంటే మంచిదేమోనండి, కిడ్నీలో రాళ్ళని చూద్దాంలేండి సార్, ప్రస్తుతానికి మంది ఇచ్చేయండి అంటారు. అంటే ఆ ఒక్క పాయింట్ కూడా, అంటే టెస్ట్ చేంజ్ ఇందులో వాళ్ళకి ఏమో హార్మ్ అవ్వదు, కొన్ని ఏమో ఫియర్ ఆఫ్ ఇంజెక్షన్స్ అనుకుంటే ఇంజెక్షన్ కూడా కాదు, స్కానింగ్. బట్ స్టిల్ దే ఆల్వేస్ హ్యాస్ దిస్ ఐడియా ఆఫ్ అవాయిడింగ్. దీస్ ఆర్ గ్రేటెస్ట్ అవాయిడర్స్ అని చెప్పొచ్చు. మొత్తం మెటీరియా మెడికాలో మెడోర్నం అంత అవాయిడెన్స్ ఇంక ఏ డ్రగ్ చేయదు. రిస్క్ని అవాయిడ్ చేస్తారు. అవాయిడెన్స్ ఆఫ్ కమిట్మెంట్. ఏదైనా కమిట్మెంట్ తీసుకో, ఈ నెల ఫోన్ బిల్ నువ్వు కట్టాలి సార్, నాకు చెప్పండి సార్ ప్లీజ్. అబ్బే, చాలా కాలం క్రితం నేను ఫస్ట్ టైం మెడోర్నంని అర్థం చేసుకున్నప్పుడు ఒక పర్సనాలిటీ వచ్చింది. మా గురువు గారు ఈ గ్రామీణ వాతావరణాల్లో డిస్పెన్సరీస్ పెట్టాలనేటువంటిది ఆయన సంకల్పం ఉండేది. సో మా చేత కొన్ని ఊళ్ళల్లో, అంటే ఎవ్రీ వీక్ సండే ఒక చోట, మండే ఒక చోట, వెడ్నెస్డే ఒక చోట, ఫ్రైడే ఒక చోట, చాలా తక్కువ అమౌంట్, 10 రూపీస్ పెర్ మంత్ అలా మేము ప్రాక్టీస్ పెట్టిన కొత్తలో ఇలా వేరు 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 ఊళ్ళకి వెళ్ళి చేయమనేవారు. సో ఆ ప్రక్రియలో ఏమన్నారంటే, ఎవరైనా మనకి పేషెంట్స్
ఆ ఊళ్ళల్లో మనకి ఏదైనా మనకి ఎస్టాబ్లిష్ చేయగలరు, ఒక చోటు ఏదైనా చూపించగలరు అంటే మనమే మందులు అవి పెట్టి మనం చేద్దాం నాన్న, కొంచెం ఎవరైనా ఉంటే చూస్తూ ఉండండి మీరు. అలా మనకి ఎవరైనా ఆ ఊరు గ్రామ పెద్దలు అనేవాళ్ళు మీ దగ్గరికి వస్తే మన పర్సనల్ క్లినిక్కి మనం వాళ్ళని ఏమండి మేము ఫ్రీ క్లినిక్ మీ దాంట్లో పెట్టుకోవచ్చా ఆ, అని. అలాగా ఒక అతను చాలా రోజుల నుంచి మన దగ్గర వాడుతున్నాడు. ఊర్లో చాలా మోతుబరి, అతనికి ఒక పెద్ద ఇల్లు ఉంది. ఒక ఒక వాళ్ళ ఫాదర్ కేసు విషయంలో ఒకసారి వాళ్ళ ఇంటికి తీసుకెళ్తే వాళ్ళ ఇల్లు అంతా చూశాను. సో చాలా బాగుంది. అతనికి మంచి పేరుంది, పలుకుబడి ఉంది, చోటుంది, అన్నీ ఉన్నాయి. సో గురువుగారు ఇలా చెప్పున్నారు కదా, అసలు పోనీ ఈ ప్రపోజల్ ఇతని దగ్గర పెడదాం, ఎందుకంటే ఐఎమ్ 100% షూర్ దట్ హీ కెన్ డూ ఇట్ అని నేను అనుకున్నా. సార్ ఇలాగా గురువుగారు ఇలా అడిగారండి, అందుకని నేను ఒకసారి మిమ్మల్ని అప్రోచ్ అయ్యాను, మీకు ఏమైనా అవకాశం ఉంటుందా మీ ఊళ్ళో, నేను ఇలా పెట్టుకోవచ్చా, మా టీం అంతా ఉన్నారు అన్నాను. అంటే అలాంటివన్నీ నాకు పెట్టకండి సార్ అన్నాడు. అంతే. నేను చాలా ఆశ్చర్యపోయాను. ఏంటి ఇతనికి ఎంత ఇది ఉండి ఇతను ఎందుకు కాదంటున్నాడు అని అసలు అడిగాను. సార్ ఓకే మీరు పెట్టకపోతే ఓకే, అంటే హోమియోపతిగా తెలుసుకోవాలని. ఎందుకు వద్దంటే ఇలాంటి రెస్పాన్సిబిలిటీస్ అవి నా వల్ల కాదు సార్, కమిట్ అవ్వలేను నేను అన్నాడు ఆయన. తర్వాత నాకు అర్థమైంది మెడోరినం చదువుకుంటున్నప్పుడు, ఓకే దిస్ ఈజ్ ఏ టిపికల్ మెడోరినం కేస్. అఫ్ కోర్స్ ఆ పేషెంట్ వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు అనుకోండి, కానీ అతనికి ఈ జీవితంలో ఆ డాక్టర్ మెడోరినం వేసే అవకాశం లేదు, ఎందుకంటే ఆ రకంగా చూడటం అనేది ఆ డాక్టర్కి చేత కాదు. సో ఇది చెప్తే విండో, సో ఇంక మనం చేయగలిగేది ఏం లేదు. కానీ ఇలా ఉంటారు, దే ఆర్ కంప్లీట్లీ అవాయిడింగ్ నేచర్. దే హ్యావ్ దిస్ యాజ్ ఎ ట్రైట్, అవాయిడెన్స్ ఆఫ్ రిస్క్, అవాయిడెన్స్ ఆఫ్ కమిట్మెంట్, అవాయిడెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. బాధ్యత తీసుకోరు మెడోరినం వాళ్ళు. ఇది మనకి, మీరు ఇప్పుడు ఈ సిమ్టమ్స్ అన్ని స్టడీ చేస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది. వాళ్ళు ఉన్న స్టేట్ నుంచి మారడానికి మెడోరినంలో ఇష్టపడరు. పోనీ ఆ ఉన్న స్టేట్ ఏదైనా స్టేబులా అంటే అదేం పెద్ద కంప్లీట్ స్టెబిలిటీ ఉన్నటువంటిది కాదు. కానీ ఎట్ ది సేమ్ టైం అయినా కూడా ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు ఇది కంప్లీట్ స్టెబిలిటీ కాదు అనేటువంటి వీక్నెస్ ప్రపంచానికి తెలియకుండా జాగ్రత్త పడతారు. అది మెడోరినం అంటే. ఎక్స్ప్రెషన్లో అలా ఉంటుంది. వాళ్ళు స్టెబిలిటీ ఉండదు, ఆ స్టెబిలిటీ ఉందని వాళ్ళు నమ్ముతూ ఉంటారు, అది కొద్దిగా స్టెబిలిటీయే, కానీ ఇది చాలా వీక్ స్టెబిలిటీ అనేటువంటిది ప్రపంచానికి తెలియకూడదని జాగ్రత్త పడుతూ ఉంటారు. అట్ ది సేమ్ టైం వాళ్ళు స్టెబిలిటీని కోల్పోతాం అనేటువంటి భయం ఉంటుంది. ఆ కొద్దిపాటి స్టెబిలిటీ కూడా కోల్పోతామని భయం ఉంటుంది. ఆ కొద్దిపాటి స్టెబిలిటీ కోల్పోతానేమో అనే భయం మాత్రం ప్రపంచానికి తెలియకూడదని జాగ్రత్త పడుతూ ఉంటారు. ఇది టిపికల్ మెడోరినం డ్రగ్ పిక్చర్. మనం 10 minutesలో మొత్తం మెడోరినం చెప్పుకున్నాం. జాగ్రత్తగా స్టడీ చేసుకుంటూ ఉండండి ఈసారి నుంచి. ఓకేనా? సో మనకి 7:10 అయింది. ఓకే. సో దీంతో పాటు మనకి అలాంగ్ విత్ ఆల్ దీస్ అంటే ప్లాంట్, యానిమల్, మినరల్, లైకోపోడియము, జిమ్నోస్పర్మ్స్ ఇన్ నాన్ డైకాట్స్ తో పాటు పెద్దలు ఇంపార్టెంట్ థింగ్స్ ఇంకొక 3 ఇచ్చారు. ఏంటంటే ఒక న్యూరో ట్రాన్స్మిటర్ కూడా 4th సూపర్ క్లాస్ నేచర్ ఉంది. అంటే కొత్త వాళ్ళు కంగారు పడద్దు, కొంచెం అడ్వాన్స్డ్ సబ్జెక్టు, బట్ స్టిల్ మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను. ఈ 4th సూపర్ క్లాస్ డైనమిక్స్ కలిగినటువంటిది హ్యూమన్ నర్వస్ సిస్టంలో కూడా ఒకటి ఉంది. ఒక న్యూరో ట్రాన్స్మిటర్, ఒక హార్మోను, ఒక డ్రగ్ కూడా ఈ 4th సూపర్ క్లాస్ నేచర్ కలిగి ఉంటాయి, ఆ డైనమిక్స్. సో వాటిల్ని మనం పొటెంటైజ్ చేసి రెమెడీస్గా ఇవ్వచ్చు. ఇఫ్ యూ ఫైండ్ ద సిమ్టమ్స్ ఆర్ సిమిలర్ టు దట్ డ్రగ్ ఆర్ టు దట్ హార్మోన్ ఆర్ టు దట్ న్యూరో ట్రాన్స్మిటర్,
అప్పుడు మనం ఆ మెడిసిన్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇది మీకు ఒక ఐడియా ఇచ్చాను. సో హోప్ మన నెక్స్ట్ సెషన్లో కొంచెం డీటెయిల్గా, అంటే ఏ డ్రగ్ ఏ సూపర్ క్లాస్లోకి వస్తుంది, ఏ హార్మోన్ ఏ సూపర్ క్లాస్లోకి వస్తుంది, ఏ న్యూరో ట్రాన్స్మిటర్ ఏ సూపర్ క్లాస్లోకి వస్తుంది అనేటువంటి అవగాహనని మీకు నెక్స్ట్ సెషన్లో నేను డిస్క్రైబ్ చేస్తాను. అఫ్ కోర్స్ ఇది కొంచెం అడ్వాన్స్డ్ సబ్జెక్టే, ముఖ్యంగా కొత్త వాళ్ళు కొంతమంది వచ్చారు. బట్ స్టిల్ ఏంటంటే ఇది కంపల్సరీగా నేర్చుకోవాలి. ఎందుకంటే అడ్వాన్స్డ్ సబ్జెక్ట్ కాబట్టి అవి తర్వాత ఎప్పుడో నేర్చుకుంటానంటే అసలు అర్థం కావు. చాలా మంది ఏమనుకో ముందు ఇది ఇది ఒకటి నేర్చుకుంటారు, ఇది ఒకటి అదొకటి అని ఉండదు హోమియోపతిలో. వాట్ ఎవర్ కమ్స్ ఇన్ యువర్ వే, పికప్ ఇట్. అందుకనే నేను చాలా మందికి ఎప్పుడు కూడా పుస్తకాలు చదవటం కన్నా కూడా, చదవద్దని కదా, పుస్తకాలు చదవాలి, కానీ మీరు ఎవరైనా ఒక డాక్టర్ దగ్గరికి లేకపోతే ఎవరైనా హోమియోపతి ఫిజిషియన్ దగ్గరికి మీరు వెళ్తున్నట్టయితే యు ప్లీజ్ ఫోకస్ ఆన్ హౌ దిస్ గై ఈజ్ ఎలిసిటింగ్ సిమ్టమ్స్. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటి, అక్కడికి వచ్చి పుస్తకాలు చదువుకుంటూ ఉంటారు. దానివల్ల పెద్ద ప్రయోజనం ఉండదు. ఎందుకంటే ఆ పుస్తకంలో ఉన్నటువంటి లక్షణాన్ని మనం వ్యక్తి నుండి ఎలా గ్రహించాలి, ఇది ఇందాక డెల్యూజన్ మేడ్ ఆఫ్ గ్లాస్ అని చెప్పాం. ఈ మేడ్ ఆఫ్ గ్లాస్ అని ఎవ్వరూ చెప్పరు, కానీ ఆ సిమ్టమ్ని ఎలా అబ్జర్వ్ చేస్తున్నారో ఆ హోమియోపతి అనేటువంటిది లెర్నింగ్లో మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఎప్పుడైనా లెర్నింగ్లో ఇది కొన్ని ముందు ఇది చదువుదామండి, తర్వాత అది చదువుదామండి అంటే మొత్తం ఏది కాకుండా, సో వాట్ ఎవర్ కమ్స్ ఇన్ యువర్ వే ప్లీజ్ పిక్ దెమ్ అప్. ఈవేళ ఇది చదువుతున్నాం అనుకో, ఇది చదివేయండి తప్పేం కాదు, అయితే ఇది విందాం అనుకున్నాం వినేయండి తప్పు కదా, ఇది అడ్వాన్స్డ్ అంటే అని ఉండదు. సో ఈ పర్టిక్యులర్ చాప్టర్ కొంచెం డిఫరెంట్గా అనిపించినప్పటికీ కూడా ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్ ఈ ఇష్యూ నెక్స్ట్ సెషన్లో, బికాజ్ వీ హ్యావ్ టు డీల్ విత్ ఇట్, అందుకని నేను అవి కూడా మీకు చెప్తాను. సో కొంచెం ఏమైనా కొంచెం డిఫికల్ట్గా ఉన్నా ట్రై టు అండర్స్టాండ్ దోస్ థింగ్స్ బై రిపీటెడ్ లిజనింగ్స్. ఓకే, సో ఇక్కడతో మనకి 4th సూపర్ క్లాస్లో ఏమేమి ఫాలో అయ్యాయి అనేది ఒక ఐడియా ఆల్మోస్ట్ ఒక 60% మనం కంప్లీట్ చేసుకున్నాం. మిగతాది నెక్స్ట్ దాంట్లో ఆ డ్రగ్స్ వాటి గురించి మనం డిస్కస్ చేస్తాం. సో ఎనీ డౌట్స్? ఇప్పుడు మీరు ఈ 4th సబ్ క్లాస్లో చెప్పిన తర్వాత, ఈ సూపర్ క్లాస్లో చెప్పిన తర్వాత, మనం లైకోపోడియం చూస్తుంటే ఎందుకు ఆర్జెంటం నైట్రికం కనపడుతుంటాడు, ఎందుకు ఈ మెడీరియంలో లాగా మోసకారిగా కనపడతాడు అని మనకి ఒక ఆ క్లారిటీ కొంచెం కొంచెం వస్తుందండి. ఇదే అదే అని మనం కన్ఫ్యూజ్ అవుతుంటాం. ఇప్పుడు ఆర్జెంటన్ నైట్గా వాడిలోనూ యాంగ్జైటీ ఉంటుంది, వీడిలోనూ యాంగ్జైటీ, వాడిలోనూ కాన్ఫిడెన్స్ అంత కనపడదు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీరు చెప్తున్న తర్వాత ఇవన్నీ ఒక గ్రూప్లో ఉన్నాయి కాబట్టి కామన్ లక్షణాలు అన్నిట్లోనూ కనపడుతూ ఉంటాయి. కానీ ఇండివిజువలైజేషన్ చేయమంటున్నారు కాబట్టి అప్పుడు మనం డీప్గా వెళ్ళినప్పుడు ఎవరి వాళ్ళు బయటకు వస్తాయని ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి కొంత క్లారిటీ వస్తుంది డాక్టర్ గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, చాలా మంచి నాలెడ్జ్ ఇచ్చారు మాకు.